వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంపటి మాధవి ఇంటింటికి ప్రచారంలో మన ఇంటి ఆడబిడ్డ, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఆడబిడ్డని మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థన అని కోరారు. ఈరోజు ఏదులాపురం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ పరిధిలో 29వ డివిజన్లో వెంపటి మాధవి గారు పోటీ చేయడం జరుగుతుంది. వెంపటి మాధవి గారి భర్త సామాజిక సేవా కార్యక్రమాల్లోనే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కోర్ కార్యకర్తగా, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి అనుచరుడిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. స్థానికుడిగా ఉండి అనేక సమస్యల మీద పోరాటం చేసి గత ప్రభుత్వంలో వేయాల్సిన సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ కానీ, లైట్లు కానీ అన్నీ తీసుకొచ్చి ఈ కాలనీకి కొంత సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సమస్యల్ని మరింత తీర్చడం కోసం మనం ఏదైతే మాధవి గారు 29వ వార్డులో పోటీ చేసిందో ఆ 29వ వార్డుని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని సిపిఎం బలపరిచిన అభ్యర్థినిగా మన ముందుకు వచ్చింది. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించి మన మాధవి గారిని తప్పకుండా కారు గుర్తు మీద మీ ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన ఎన్నికల్లో ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మన యొక్క మేడం గారు అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ రోజున మేడం గారితో మాట్లాడించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ గత ప్రభుత్వాలతో పోలిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వాలతో పోలిస్తే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా చేయడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా కూడా మా మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి సహకారంతో, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్లతో సహకారంతో ఏదులాపురాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన లేకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ దూరంగా ఉండాలంటే, ఆ కార్యక్రమాలన్నీ కూడా గతంలో జరిగిన అభివృద్ధి మళ్ళీ జరగాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు లోకల్గా నడుస్తున్న స్థానిక ఈ యొక్క ఎలక్షన్లో మా యొక్క 29వ డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. వెంపటి మాధవి. మరి గతంలో మీ అందరికీ తెలుసు, నేను వెంపటి ఉపేందర్ సామాజిక సేవలు చేశాము, జనాలకు కూడా చాలా దగ్గరగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అవగాహన మాకున్నది. ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏందో కూడా మాకు తెలుసు. ఆ లోపాలన్నీ కూడా ప్రజెంట్గా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత స్ట్రీట్ లైట్లు చాలా అవసరం ఉన్నది. ఈ స్ట్రీట్ లైట్లని, ఈ డ్రైనేజీలని మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే పునరుద్ధరించి అభివృద్ధికి చేయగలమని కూడా ఇక్కడ ఉన్నటువంటి 29వ డివిజన్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మా యొక్క మనవి. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ప్రతినిత్యం మనుషులకి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకి అందుబాటులో ఉండే వ్యక్తిని, నేను స్థానికుడిని, ఈ స్థానికతను నిలబెట్టండి, నాకు అవకాశాన్ని ఇవ్వండి. ప్రజలారా, మీ ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి ముందుంటాను, అభివృద్ధిని ముందు నడిపిస్తాను. జై కందాల, జై కేసీఆర్, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరపున కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరపేట 5వ వార్డులోని వెల్లుల రోడ్డులో 7వ, 8వ వార్డుల రామాలయం సమీపంలో 13, 14, 22 వార్డుల పరిధిలోని మఠంవాడ 1వ వార్డులో, అలాగే సింగాపూర్ కాలనీలోని 2వ వార్డ్ కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ నుంచి అడిపోతారు, అది కూడా కేసీఆర్ చేసింది కదమ్మా. ఈ రోడ్ వెంబడి పోల్లు కూడా కేసీఆర్ చేసింది కదమ్మా. అప్పుడు ఏం చేయలేదు, వీళ్ళు 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇంకొక ముచ్చటమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మెట్పల్లి ఉన్న వాళ్ళందరూ. నేను కూడా ఉట్టి పెరిగింది మెట్పల్లిని. అంటే నేను హాస్టల్లో చదువుకున్నాను అనుకోరు చిన్నప్పటి నుంచి, కానీ ఎల్కేజీ నుంచి హాస్టల్లో చదువుకున్నా, కానీ సెలవులలో గిడికే వస్తుంటుంది. అక్కడ ఎప్పుడో కట్టిండు, 30 ఏళ్ళ క్రితం కట్టిండు మా నాన్న అయ్యప్ప గుడి.
మా నాన్న వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు, అన్ని గుళ్ళలో మా నాన్న పేరు ఉంటుంది ఎక్కడ పోయినా కూడా. నేను ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఏం కట్టిండు మా కేసీఆర్ సార్, యాదాద్రి గుట్ట బ్రహ్మాండమైన గుడి కట్టిండు, ఎవరు కట్టింది రాముని విగ్రహం కట్టినామని చెప్పి యాదాద్రి గుట్ట కట్టినామని ఎప్పుడన్నా ఓట్లు అడిగినామా మేము? ఏమని అడిగిండు కేసీఆర్ ఇప్పుడు ఓట్లు? బిడ్డ నా తెలంగాణ బిడ్డలు మంచిగా బతుకుతారు, నేనుంటే తెలంగాణ బిడ్డలకు పెన్షన్లు ఇస్తా, తెలంగాణ ఆడబిడ్డలను కాపాడుకుంటా, తెలంగాణ పిల్లలకు చదువు చెప్పిస్తా, మంచి దవాఖానాలు కడతా, మంచి బడ్లు కడతా అని చెప్పి కేసీఆర్ చెప్పిండమ్మా. నేను కూడా ఎప్పుడైనా వచ్చి మీ అందరికి చెప్పిండమ్మా నాన్న గుడి కట్టిరు నాకు ఓటేనని అడిగిందమ్మా నేను ఎప్పుడన్నా? నేనేమంటా ఇప్పుడు రోజు పొద్దున గుడి మన అందరం కడతాం, కానీ ఆ గుడి చూపెట్టి ఓట్లు అడుగుడు తప్పమ్మా నేను చెప్పేది. ఎందుకంటే ఒక పార్టీ రోజు గదక్కడే పనిచేస్తుంది, రోజు గుడి చూపెట్టాలి, ఓటు అడగాలి. దయచేసి మీ అందరికి చెప్తా ఉన్నానమ్మా, ఒక్కసారి మీరు అందరు నిజంగా చెప్తున్నానమ్మా. మీ ఇక్కడ ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ పక్కకే కేంద్ర మంత్రి ఉన్నాడు బీజేపీ నుంచి సంజయ్ గారు, ఇక్కడ అరవింద్ గారు. వాళ్ళ నోట్లో ఇప్పటి వరకు మీరు ఎవరన్నా పిల్లగాళ్ళ చదువు, పిల్లగాళ్ళ ఉద్యోగాలు, పిల్లగాళ్ళకు ఆరోగ్యము, పెద్దలకు ఆరోగ్యము, ఈ 4 ముచ్చట్లు ఒక్కసారి ఎప్పుడన్నా ఒక్కసారి విన్నా కూడా నాకు చూపెట్టినరమ్మా వీళ్ళు. ఒక్కసారి ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని ఏందమ్మా? పిల్లగాళ్ళ చదువు, పెద్ద మనుషుల సంక్షేమము, బీదోళ్ళకు రక్షణ, ఇవి కదా మాట్లాడాల్సినవి. అవి మాట్లాడడు. ఎప్పుడు మనం రెచ్చగొట్టాలి, మన ఓట్లు వేయించుకోవాలి, పోవాలి, కూర్చోవాలి. దయచేసి ఆలోచన చేయండి మీరు మంచిగా, ఎవరు ఏం పని చేస్తారు. ఆఖరికి మనం అందరం ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, మనకు కావాల్సింది ఏందమ్మా? మన ఇల్లు సంక్షేమంగా ఉండాలి, ఇల్లు మంచిగా ఉండాలి, మా పిల్లలు చదువుకోవాలి, పిల్లలు ప్రయోజకులు కావాలి. అదే కదా మనకు కావాల్సింది అందరికీ, మనందరికీ మంచిగా ఉండాలి. గది ప్రభుత్వాలు చేయాల్సిన పని గది. అందుకొరకే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం మనం. రెచ్చగొట్టి ఏదో ఓట్లు తెచ్చుకొని మళ్ళీ మన కలిమని కాదు. దయచేసి ఆలోచించుని మీరు, అందుకొరకే చెప్తా ఉన్నాను. పెద్ద మనసుతోని ఇంతకుముందు చెప్పినా కదా 50% మంది నిర్ణయించుకొని వచ్చిన విషయం తెలిసి నాకు. మీరు కూడా ఆలోచించమని చెప్పి కోరేది నేను మీ అందుకొరకే చెప్తా ఉన్నాను. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే తప్పనుకోరు. మీరు పిలిచిన వెంటనే మీరు గట్టిగా విజిలేస్తే కూడా మీ ఇంటి దగ్గర ఆలుతారు. మీరు గట్టిగా విజిలేస్తే కూడా మీ ఇంటి దగ్గర ఆలుతారు. ఒక కొత్త మున్సిపాలిటీని మంచిగా చేసుకుందాం మనము, బ్రహ్మాండంగా యువకులతోని, అంత యువకులతోని మెట్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈసారి మీ అందరు మీ బిడ్డలాగా, గీడనే మెట్పల్లి పుట్టిన బిడ్డలాగా మీ అందరినీ కోరుతా ఉన్నా. నాకు బలం ఇయ్యండ్రి, దయచేసి మీరందరూ ఆశీర్వదించుండ్రి. మీ అందరి కోసం నిజాయితీగా చేస్తా. నాకు ఇక చెప్పొద్దు కానీ నా కోరికలు లేవమ్మా. నాకు మా నాన్న మంచి చదివిపించిండు, మంచి ధనవంతుడైన మామ వచ్చిండు, నాకు నన్ను చూసుకొని చాలా మంది ఉన్నారు. నేను కూడా మంచి ప్రాక్టీస్ చేసిన, పెద్ద డాక్టర్గా పనిచేసిన, నాకు ఏమి కోరికలు లేవు. మీరందరూ మంచిగా ఉండాలి, ఒక మంచి ఆదర్శవంతమైన మున్సిపాలిటీ కావాలన్నదే నా తపన. దయచేసి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి మా కౌన్సిల్ని గెలిపించాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కరీంనగర్ 46వ డివిజన్ కార్పొరేటర్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత 12 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని ప్రజలు చూసి ఈ రోజు మా 46వ డివిజన్ ప్రజలందరూ ఏకకంఠంగా మాకు మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నారు. స్థానికుడిగా, యువకుడిగా అన్ని రకాల ప్రజా పనులను నిర్వహించాను. గతంలో సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుల సంఘాల భవనాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. అవ్వా 2వ నంబర్ కారు గుర్తు కోటేయాలా? ఇది అందరూ స్కూల్కి వస్తారు కదా. ఎప్పుడు వస్తుంది.
గత 12 సంవత్సరాల అభివృద్ధిని చూసి ఈరోజు మా 46వ డివిజన్లో ప్రజలందరూ ఏకకంఠంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం. స్థానికుడు, యువకుడు అన్ని రకాల పనులు చేసిండు. గతంలో కూడా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి లైట్లు, చెప్పుకుంటూ పోతే కుల సంఘాల భవనాలు, పార్కు, బస్తీ దవాఖానా ఇట్లా ప్రతిదీ కూడా అభివృద్ధి బాటలో మేము చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికి కూడా మా ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది వచ్చే రెండేళ్ల లోపల మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసంకు తగినట్టుగా మేము ఖచ్చితంగా వాళ్ళ మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం ప్రజలకు, ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందే విధంగా, ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం మేము ఏదైతే మాట ఇచ్చామో నిలబెట్టుకున్నాం. మళ్ళీ కూడా 46వ డివిజన్లో మిగిలిన పనులన్నీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకే మన ఓటు. కరీంనగర్ 14వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గుంజాటి శివకుమార్ గారిని గెలిపించేందుకు డివిజన్ ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, స్థానిక సమస్యల పరిష్కారం అనే లక్ష్యాలతో శివకుమార్ గారు ముందుకు సాగుతున్నారు. ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేయాలనే సంకల్పంతో ప్రజల మద్దతు కోరుతున్నారు. డివిజన్లో శుభ్రత, భద్రత, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నాయకుడిగా శివకుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపే నాయకత్వం అందించాలనే ఉద్దేశంతో శివకుమార్ గారు సేవాభావంతో ముందుకు సాగుతున్నారన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ 14వ డివిజన్ ఆధ్వర్యంలో అందరు కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఇక్కడ సీనియర్ నాయకులు రాచకొండ కుమ్రన్న గారు, ఇక్కడ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రేణన్న గారు, గుగ్గిళ్ళ అవినాష్ గారు, భిక్షపతి గారు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సూచన మేరకు, సంజయన్న సూచన మేరకు పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం వీరందరూ కూడా స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకొని నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క నమస్కారములు. ఈరోజు ప్రచారంలో భాగంగా కుమ్రన్న, రేణన్న, అవినాష్, లుక్క విజయన్న, రాజన్న, లక్ష్మారెడ్డి సారు, ఇంకా పద్మనాభ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, చింతకుంట నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా 14వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ యొక్క గెలిపే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారు. వారందరి యొక్క పట్టుదల, కృషి కారణంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కానీ, మోర్లను కానీ, లైటింగ్ వ్యవస్థను కానీ సరైన విధంగా అభివృద్ధి చేయలేరు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ డివిజన్లో గెలిచినట్లయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీ నిధులు 100 కోట్ల రూపాయలు కరీంనగర్కు శాంక్షన్ చేయించారు. ఆ 100 కోట్ల రూపాయల ద్వారా కరీంనగర్లో డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. స్మార్ట్ సిటీలో భాగంగా ఉన్నటువంటి చింతకుంట, పద్మనాభకు సంబంధించినటువంటి 14వ డివిజన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ డంప్ యార్డ్ తోటి చాలామంది ఇబ్బంది పడుతుర్రు. డంప్ యార్డ్ ఒకటి, స్ట్రీట్ లైట్లు ఒకటి, తాగునీటి సమస్య,
ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, మన అపార్ట్మెంట్స్లో డ్రైనేజీ సిస్టమ్, మంచినీటి సమస్య ఉంది. గాంధీనగర్లో కూడా మంచినీటి సమస్య, పద్మనార్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 14వ డివిజన్ మొత్తం లోపల భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం సంజయ్ అన్న గారి ఆధ్వర్యం లోపల అన్ని రకాలుగా నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అది సంజయ్ అన్న అందరికీ నా యొక్క ధన్యవాదములు. గుంజేటి శివకుమార్, 14వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో బీసీల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ పాల్గొన్నారు. ఉనికిని కోల్పోయిన వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం పిచ్చి ప్రలాపనలు చేస్తే మనం రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి మీరెవరు కూడా ట్రాప్లో పడద్దు, మీరు నిబ్బరంగా ఉండండి. చేయాల్సిన పని, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన పని ఉంటే తప్పనిసరిగా, తప్పు మాట్లాడితే కూడా ఊరినే ప్రసక్తి లేదు. వాళ్ళ రాంబాబు తప్పు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు గురించి మాట్లాడితే ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఎవరు తప్పు మాట్లాడినా కూడా చర్యలు తీసుకుంటే పోలీసులు ఉన్నారు. దయచేసి కార్యకర్తలు మీరు అదుపు తప్పి ప్రవర్తించొద్దని చెప్పి జోగి రమేష్ తనకేదో అన్యాయం జరిగిందని, బీసీలంతా తనకు అండగా రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాడు. తప్పు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి నువ్వు అధికారంలో ఉన్నామని అధికార మదంతో ఆయన ఇంటి మీద దాడి చేశావు. ఆయన ఇంటి మీద దాడి చేయడం అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని చెప్పి దాడి చేశావు నువ్వు? నీ అధికార అహంభావం. నువ్వు అలా ఇళ్ల మీద దాడి చేస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు ప్రమోషన్లు అవుతాయి, మంత్రి పదవి అవుతావు. అప్పుడు నువ్వు మంత్రి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన తర్వాత నీ నాయకులు మెచ్చి నీకు మంత్రి పదవి ఇచ్చాడు. వాళ్ళ రోజున అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదుపు చేయకుండా ఇవాళ రోజున ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరిగితే పదవుల ప్రమోషన్. ఆ సంస్కృతికి తెరదీసింది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ రోజున అదే సంస్కృతిలో కొనసాగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తాం. ఇవాళ రోజున నిన్ను అద్దెపల్లి జనార్దన్రావు అతను కల్తీ మద్యం కేసులు దొరికితే అతను చెప్పాడు, నువ్వు పెట్టుబడి పెట్టావని, ఈ యొక్క వ్యాపారం చేయడానికి నువ్వే సహకరించావని, అతను నువ్వు కలిపి జాయింట్గా వ్యాపారం చేశారని. ఇందులో రెండు ముఖ్య ఉద్దేశాలు, ఒకటి డబ్బు సంపాదన, రెండు తెలుగుదేశం పార్టీని పార్టీని అప్రతిష్టాలు చేయడం సంపాదన. ఇవన్నీ కూడా మేము చెప్పింది కదే, నీ పార్ట్నర్ అద్దెపల్లి జనార్దన్ చెప్పారు, దాని మీద కేసులు పెట్టారు. ఇందులో మాకేం సంబంధం? ఇవాళ రోజున మాట్లాడుతూ ఉంటావు నువ్వు మాటలు. ఏమని? లోకేష్కి కొవ్వు తగ్గిందా అనుకున్నాను, కొవ్వు అట్టాగే ఉంది. చిప్పు దొబ్బింది. ఇవాళ రోజు పిచ్చి కుక్కలను కొట్టినట్టుగా కొట్టిస్తాను. ఈ భాషలంతా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకులు వాళ్ళు 1 కోటి మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మా పార్టీ. మా నాయకులు అంటే మరి ప్రజలు తిరగబడతారు. ఇవాళ రోజు రెచ్చగొట్టింది నువ్వు. ఇవాళ రాజకీయంగా ఉనికిని కోల్పోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష కూడా హోదా కూడా లేకుండా 11 స్థానాలకి పరిమితమైంది. మళ్ళీ ప్రజల్లోకి రావాలని, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రెచ్చగొడుతున్నారు. కావాలని ఎత్తుగడ ప్రకారమే ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవాలని, తప్పు చేయాలని వాళ్ళ రోజున వాళ్ళ ఉద్దేశం, ఇది ప్లాన్. చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ అందరికీ చెప్పారు, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు రెచ్చిపోవద్దు, వాళ్ళ ట్రాప్లో పడద్దు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి, ఒకవేళ కనుక మీరు కనుక చట్టం చేతుల్లో తీసుకుని ఎవరి మీదైనా దాడి చేస్తే మీ పైన కూడా చర్య తీసుకుంటాను. ఇవాళ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం నా బాధ్యత. మీరు తప్పు చేస్తే నేను కూడా ఊరుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హెచ్చరించడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ మేమంతా ఉన్నాం. ఇవాళ రోజున జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగితే ఎవరన్నా చేయని నిరసన తెలియపరుస్తానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చిన్న పొరపాటు ఎవరైనా వాళ్ళే చేసుకుని ఉండొచ్చు, ఎవరైనా చేసి ఉండొచ్చు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని, యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. 40 మంది మీద కేసు కట్టడం జరిగింది. 11 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చిన్న నేరాలు, ఏదైనా చిన్న నేరమైనా పెద్ద నేరమైనా సరే తప్పు చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశమైనా ఉంటే, వైఎస్ఆర్ పార్టీ అయినా ఉంటే, ఇవాళ రోజున మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన నేరాలకి ఈ పోలీస్ చర్యలు చేస్తున్నారు తప్ప ఇది కక్ష సాధింపు కాదు.